హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సీతారామం 40వ భాగం. అలా పద్దు నిన్ను ప్రేమించినట్లు నటిస్తూనే ఎప్పుడో తనకి తెలియకుండానే నిజంగానే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ విషయం నాకు చెప్తుండగా నారాయణ వాళ్ళు మా ఇంట్లో పెట్టిన ఒక పని మనిషి విషయం మొత్తం విని నారాయణకి అసలు సంగతి చెప్పేసింది. దాంతో నారాయణ మమ్మల్ని బెదిరించి ఇద్దరిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి అప్పటికప్పుడే మాతో ఒక మనిషిని పెట్టి అమెరికా పంపించేశాడు. ఆ తర్వాత పద్దు ఎంతగానో ఏడుస్తూ ఉండేది. సారీ రామ్, సారీ అంటూ కృంగిపోయింది. చనిపోవాలనే ప్రయత్నం చేసింది. తిండి నిద్రలు మాని పిచ్చిదానిలా అయిపోయింది. సైకియాట్రిస్ట్కు చూపించి దాన్ని మళ్ళీ మామూలు మనిషిని చేశాను. నిన్ను మర్చిపోలేదు, కానీ నీ ప్రేమను చంపుకొని ఇంకొకరికి భార్యగా కూడా ఉండను అని పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండేది. జాబ్ చేస్తూ అందరితో సరదాగా ఉంటుంది, కానీ నన్ను మాత్రం ఒక శత్రువులాగా చూసేది. నేను చెప్పడం వల్లే ఇలా జరిగిందనేది తన నమ్మకం. అలా మేమన్నీ మర్చిపోయి బ్రతుకుతున్నాము. ఆ సమయంలో మళ్ళీ నారాయణ వచ్చాడు, నేరుగా అమెరికాకు. రామ్కి పెళ్ళయిందని, కానీ రామ్కి ఇష్టం లేకుండా ఆ పెళ్లి చేశారని, నిన్ను రామ్ని విడదీసి మేం తప్పు చేశాము, ఇప్పటికీ రామ్ నిన్నే ప్రేమిస్తున్నాడని కథలు చెప్పాడు. అవన్నీ మాకొద్దు, మేమన్నీ మర్చిపోయి బ్రతుకుతున్నాము, మళ్ళీ మమ్మల్ని ఇందులోకి లాగకండి అని చెప్పాను. కానీ పద్దుకి నీ మీద ప్రేమ చావలేదు. అందుకే నువ్వు కూడా తనని మర్చిపోలేదని తెలిసి పిచ్చిదానిలా వాడి మాయలో పడింది. కానీ వాడి అసలు ప్లాన్ ఏంటో నాకు బాగా తెలుసు. కానీ పద్దు, నిన్ను రామ్ని ఒకటి చేయాలంటే మాది ఒక కండిషన్ అని చెప్పాడు. కౌశల్కి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా పిల్లలు పుట్టడం లేదు. అందుకే రామ్ జీవితంలో నుండి ఆ సీత, అదే తన భార్యని తప్పించి నువ్వు తనని పెళ్లి చేసుకొని తన బిడ్డకు తల్లిగా మారావు అంటే ఈశ్వర ఆస్తులు నీ బిడ్డకి వస్తాయి. అందులో సగం వంతు మాకివ్వాలి. అలా అంటేనే నీకు రామ్కు పెళ్లి జరగడానికి, అలాగే ఆ సీతను ఏమైనా చేయడానికి మేము సహాయం చేస్తాము. లేదంటే నువ్వు ఇలాగే జీవితం అంతా ఒంటరిగా ఉండాలి అంటూ పద్దుకి బాగా బ్రెయిన్ వాష్ చేశాడు. పద్దుకి ఆ ఆస్తులు అవన్నీ అవసరం లేదు, నువ్వు దక్కుతావు అనే పిచ్చి కోరికతో వాడు చెప్పిన వాటికల్లా తల ఆడిస్తూ నేనెంత చెప్తున్నా వినకుండా వాడితో పాటు వచ్చి ఇక్కడ నిన్ను కలవడానికి ప్రయత్నం చేస్తూ ఇలా హాస్పిటల్లో అంటూ ఏడుస్తుంది సావిత్రి. రామ్కి చాలా కోపం వచ్చింది ఆ నారాయణ మీద. ఆంటీ, మీరివన్నీ పోలీస్ వాళ్ళకి చెప్పగలరా అంటూ అడిగాడు. ఎందుకు? వాణ్ణి మళ్ళీ పోలీస్ స్టేషన్కి పంపించడానికి, జైల్లో ఊచలు లెక్క పెట్టించడానికి అన్నాడు రామ్. రామ్, కొంచెం ఆగు, తొందరపడకు, ముందు పద్దు కండిషన్ గురించి తెలియని. ఏంటిరా ఆగేది? వాడన్నట్లుగా చేసేంత వరకు సైలెంట్గా ఉండి తర్వాత ఏం చేయాలి? ఇంకా సీతని వాడేమైనా చేస్తే వచ్చే నష్టం నాకెవ్వరు తిరిగి ఇవ్వలేరు. సీతకి ప్రాణహాని వాడి వల్ల ఖచ్చితంగా ఉంది. ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్న వాడిని ఎందుకు వదలాలి? వాడి వల్ల మోసపోయి నేను ఆల్మోస్ట్ మనిషిగా లేకుండా పోయినప్పుడు సీత నన్ను మామూలు మనిషిని చేసింది. వాడి మాయలో పడి నన్ను ఎంతో కొంత మర్చిపోయి తన జీవితం తను చూసుకుంటున్న సమయంలో మళ్ళీ తనని రెచ్చగొట్టి ఇప్పుడు ప్రాణాల మీదకు తీసుకొచ్చాడు. అలాంటప్పుడు ఎందుకు మనం వాడిని వదలాలి? వదలాలి రామ్ గారు అంటూ సీత గట్టిగా అరిచింది. ఎందుకు సీత అని రామ్ కూడా అంతే గట్టిగా అరిచాడు. ఎందుకంటే ఇందులో దోషి కేవలం నారాయణ అంకుల్ మాత్రమే కాదు, పద్దు అలాగే సావిత్రి ఆంటీ కూడా. ఎలా వీళ్ళు దోషులవుతారు? బెదిరించి వాడి పని చేసుకుంటున్నప్పుడు అన్నాడు రామ్. ఎంత బెదిరిస్తే మాత్రం? పోలీస్ వాళ్ళకి చెప్పకుండా ఇలా అక్రమాలు చేయడం తప్పు. అంతేకాదు, కనీసం పద్దు మిమ్మల్ని పర్సనల్గా చాలా టైమ్స్ కలిసే ఉంటుంది. అప్పుడైనా తనని ఇలా ఫోర్స్ చేసి చెప్పిస్తున్నారు అని మాట వరుసకైనా చెప్పలేదు. ఇవన్నీ పోలీస్ వాళ్ళు నోటీస్ చేస్తారు. అప్పుడు నారాయణ అంకుల్తో పాటు సావిత్రి ఆంటీ అలాగే పద్దు కూడా జైల్లో కూర్చుంటారు. ఇప్పుడు చెప్పండి,
ఏం చేయాలో అంది సీత ఆవేశంగా. సీత మాటలు నిజమే రామ్, అందుకే నేను తొందరపడొద్దు అని చెప్పాను అన్నాడు మహేష్. అప్పుడు ఎలా? ఈ నారాయణ అంకుల్ని మనం ఛ ఏం చేయలేమా అన్నాడు రామ్ విసుగ్గా. ఎందుకు చేయలేము? ఖచ్చితంగా చేస్తాము. కానీ ఏ పద్దుతో అయితే తనకు ఏం కావాలో అది సాధించుకోవాలి అనుకున్నాడో ఇప్పుడు అదే పద్దుని ఉపయోగించి అతన్ని నాశనం చేయాలి అనింది సీత. అది ఎలా? అన్నాడు మహేష్. ముందు పద్దు కోలుకోవాలి సార్, ఆ తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం అంది సీత. సావిత్రి పైకి లేస్తూ, నువ్వేనా రామ్ని పెళ్లి చేసుకుంది అని అడిగింది ఆప్యాయంగా. అవునా ఆంటీ, నా కూతుర్ని ఎందుకు రామ్ జీవితంలో నుండి దూరం చేశావు దేవుడా అని ఆ దేవుణ్ణి అడగని రోజు లేదు. కానీ ఎందుకనేది ఇప్పుడు అర్థమైంది. నా పద్దు కన్నా నువ్వే రామ్కి కరెక్ట్ అంది సావిత్రి. థ్యాంక్ యూ ఆంటీ. అప్పుడే ఆపరేషన్ థియేటర్ నుండి డాక్టర్ వస్తారు. డాక్టర్ గారు, మా పద్దుకి ఎలా ఉంది అని అడిగింది సావిత్రి. ప్రాణాలకేం ప్రమాదం లేదు, కానీ మల్టిపుల్ ఫ్రాక్చర్స్, 6 నెలల వరకు బెడ్ రెస్ట్లోనే ఉండాలి. అంతేకాదు, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదో స్ట్రెస్లో ఉంది తన మైండ్, అందువల్లనే చూసుకోకుండా రోడ్ క్రాస్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. బట్ యాక్సిడెంట్లో మెదడుకు తగిలిన బలమైన గాయం వలన తనకు గతం గుర్తు లేకుండా పోవచ్చు అన్నాడు డాక్టర్. అయ్యో డాక్టర్ గారు, ఏం చెప్తున్నారు మీరు అంటూ ఏడుస్తుంది సావిత్రి. చూడండమ్మా, అసలు ఆ అమ్మాయి బ్రతకడమే చాలా గొప్ప విషయం, అది మర్చిపోకండి. అందువల్ల తనకు ఎలాంటి స్ట్రెస్ ఇచ్చే పనులు మీరు చేయకండి. అంతేకాదు, తన పాస్ట్లో ఏమైనా చేదు జ్ఞాపకాలుంటే వాటికి దూరంగా ఆ అమ్మాయిని పెట్టండి. మైండ్ స్ట్రెస్ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ పెరిగి తను చనిపోయే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి తను అలాంటి స్టేజ్లో ఉంది. ఇలా జీవితాంతం ఉంటుంది అని నేను చెప్పను. కనీసం 1 సంవత్సరం పాటు తనని జాగ్రత్తగా చూసుకుంటే తిరిగి మామూలు మనిషి అవుతుంది. కానీ గతం అయితే ఇంకెప్పటికీ తనకు గుర్తొచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తాము, ఎవరైనా ఒక్కరు మాత్రం వెళ్ళి చూడండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. డాక్టర్ చెప్పిన విషయాలు అందరికీ షాకింగ్గా అనిపించింది. రామ్ చాలా బాధపడుతూ, నా వల్లనే ఇలా జరిగింది అన్నాడు. అదేం లేదు రామ్, ఇప్పటికీ నాకు తెలిసి పద్దుకి ఇదే మంచిది అంది సావిత్రి. అందరూ ఆశ్చర్యంగా చూశారు సావిత్రి వైపు. అవును రామ్, నన్ను కనీసం తల్లిగా కూడా తన గతంలో ఒప్పుకోదు. ఇంకా తనకి గతం గుర్తుంటే జీవితాంతం నన్ను గుర్తు చేసుకొని ఇంకొకరిని తన జీవితంలోకి రప్పించి ఉండదు. జరిగిన పొరపాట్లను సరిదిద్దుతూ ఆ దేవుడే మనకు ఇలాంటి అవకాశం ఇచ్చాడు అని అనుకుంటున్నాను. నేను ఆ నారాయణ వాళ్ళకి తెలియకుండా నా కూతుర్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అందుకోసం మాత్రం నువ్వు మాకు సహాయం చేశావు అంటే నీ రుణం ఎప్పటికీ మర్చిపోను రామ్ అంటూ తన చేతులను పట్టుకుంది సావిత్రి. కానీ పద్దుని ఇలాంటి పరిస్థితిలో ఎలా ఆంటీ అంది సీత. అదంతా నేను డాక్టర్లతో మాట్లాడతాను సీత. నాకు తెలిసి ఒక వారం రోజుల తర్వాత తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్తారు. ఆ లోపు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది సావిత్రి. ఆ లోపు పద్దు మా ఇంట్లో ఉంటుందని చెప్పండి ఆంటీ అన్నాడు రామ్. సావిత్రి ఆశ్చర్యంగా చూస్తుంది. అవునాంటీ, అప్పుడైతే పద్దు వాళ్ళకి కనిపించకపోయినా ఫోన్ చేయకపోయినా ఎలాంటి అనుమానం రాదు. అలా కాకుండా వేరే ప్లేస్లో ఉందని చెప్తే ఎందుకు రామ్ని కలవలేదు, ఎందుకు మాతో మాట్లాడటం లేదు అని అనుమానాలు కలుగుతాయి వాళ్లకు. నా దగ్గర చేరింది అంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనం అనుకున్నది జరుగుతుంది అని. ఆ సంతోషంలో ఉన్నప్పుడే వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలి అని నేను చూస్తాను అంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు రామ్. సరే బాబు, నువ్వు చెప్పినట్లే చేస్తాను. కానీ మీరు ఎక్కువగా హాస్పిటల్లో ఉండడం మంచిది కాదంటీ. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ
మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అంటే చాలా ప్రమాదం. అప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చి మిమ్మల్ని ఫాలో చేయటం మొదలు పెడతారు. మరి పద్దు దగ్గర ఎవరుంటారు బాబు? నేను ఎవరినైనా అరేంజ్ చేస్తాను. మీరైతే వద్దు. ప్లీజ్. సరే బాబు, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఒకసారి డాక్టర్‌తో మాట్లాడి ఎన్ని రోజుల తర్వాత షిఫ్ట్ చేయొచ్చు అనే విషయాన్ని కనుక్కొని వస్తాను. మహేష్, నువ్వు కూడా ఆమెతో వెళ్ళు అంటాడు రామ్. హా! అలా సావిత్రి, మహేష్ ఇద్దరు కలిసి డాక్టర్‌తో మాట్లాడి తిరిగి వస్తారు. వారం తర్వాత షిఫ్ట్ చేయొచ్చు అని చెప్పారు అన్నాడు మహేష్. ఓకే. ఈ వారం రోజులు మనం పద్దుకి యాక్సిడెంట్ జరిగింది అనే విషయాన్ని వాళ్లకు తెలియకుండా చూసుకోవాలి అన్నాడు రామ్. ఆంటీ, ఇంకా మీరు వెళ్ళండి. ఒకసారి పద్దుని చూసి వెళ్తాను అని పద్దుని చూసి వచ్చి, నువ్వు ఎవరినైతే పెడతావో వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు పెట్టు బాబు అంది సావిత్రి. సరే ఆంటీ, ఎవరిని పెడదాం రామ్? సుక్కుని. సుక్కునా అంది సీత. కాదు, సుక్కుని అడిగి ఎవరైనా నమ్మకస్తుల్ని పెట్టాలి. ఈరోజు రాత్రికి డాక్టర్కి చెప్పి మేనేజ్ చేయమని చెప్తాము. అయినా ఐసీయూలో ఉంది కాబట్టి ఇప్పుడేమీ మనిషి అవసరం ఉండదు. సో రేపు సుక్కుతో మాట్లాడాలి అన్నాడు రామ్. రామ్, ఒక్కసారి బయట నుండి చూసొద్దామా అన్నాడు మహేష్. అవును రామ్ గారు అంది సీత కూడా. సరే, వెళ్ళండి. మీరు రండి ప్లీజ్ అంది సీత. అలా అందరూ కలిసి పద్దుని బయట నుంచి చూసి వస్తారు. మహేష్, సుధీర్లు చాలా బాధపడుతున్నారు. ఒకప్పుడు ఎంత చలాకీగా ఉండేది, అలాంటిది ఇప్పుడు ఇలా హాస్పిటల్ బెడ్ మీద స్పృహ లేకుండా పడుకొని ఉంటే చాలా బాధగా ఉంది అన్నాడు సుధీర్. హా అన్నాడు మహేష్ కూడా. ఆ మాటలకు సీత, ఆలు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఈ జన్మలో చేసిన పాపం ఇంకో జన్మలో అనుభవిస్తారు అనేది ఒకప్పటి మాట. చూస్తున్నారుగా, ఈశ్వర్ అంకుల్ని వదిలి వెళ్ళిన తన భార్యకు ఎలాంటి పరిస్థితో. అలాగే మంచి స్నేహితుడి చావుకి కారణమై డబ్బులకు మాత్రమే విలువ ఇచ్చే ఆ నారాయణకు వారసత్వమే లేకుండా పోయింది. అయినా వాడికి బుద్ధి రావడం లేదు. వాణ్ణి ఏదో ఒకటి చేయాలి మహేష్ అన్నాడు రామ్. హా, అది నిజమే. లేదంటే సీత ప్రెగ్నెంట్ అని ఎవరి నోటైనా విన్నాడు అంటే చాలా ప్రమాదం ఉంది అన్నాడు సుధీర్. అంతవరకు వాణ్ణి వెళ్ళనిస్తే కదా వాడి గురించి రేపే ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నాడు రామ్. సరేరా, డాక్టర్తో చెప్పి మనం వెళ్దాం. సాయంత్రం అయింది. ఈ కంగారులో లంచ్ కూడా తినలేదు. పాపం సీత. అయ్యో అవును సీత, నువ్వు తినలేదు కదా, ముందు వెళ్దాం పదా అన్నాడు రామ్ కంగారుగా. రామ్ గారు, ఎలాగో లేట్ అయింది. ఇంకో 10 నిమిషాలంతే. వెళ్ళి డాక్టర్కి చెప్పేసి రండి. రాత్రికి పద్దుని జాగ్రత్తగా చూసుకోమని ప్లీజ్ అంది సీత. సరే, తొందరగా వచ్చేస్తాము అని మహేష్, రామ్ ఇద్దరూ వెళ్ళి చెప్పినట్లుగానే 10 నిమిషాల్లో వచ్చేశారు. అలా అందరూ కలిసి బయటే లంచ్ తినడానికి వెళ్ళారు. మహేష్, ఈరోజు ఆఫీస్కి వద్దులే, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు రామ్. అదేం వద్దు రామ్, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నాకు పర్వాలేదు. ఒక వారంలో 10 ఫైల్స్ సబ్మిట్ చేయాలి. అసలే దాని గురించి ఇంకా ఆలోచన కూడా చేయలేదు. అదేం లేదు సార్, ఫైల్ 20% రెడీ చేశాను ఈరోజు, అంతలో ఇదంతా జరిగింది. లేదంటే హాఫ్ కంప్లీట్ చేసేసి ఉండేదాన్ని అంది సీత కలుగు చేసుకొని. అవునా సీత, నువ్వు సూపర్ అన్నాడు మహేష్. థ్యాంక్ యూ సార్. సారీ సీత, టైంకి నీ ఫుడ్ సంగతి చూసుకోలేకపోయాను అన్నాడు రామ్ బాధగా. పర్వాలేదు రామ్ గారు, పద్దుకి అలా ఉంది అని తెలిసాక నాకు ఆకలి కూడా వేయలేదు. ఇప్పుడే ఆకలేస్తుంది నిజం చెప్పాలంటే అంది సీత. అలా అనకూడదు సీత, కరెక్ట్ సమయానికి తినేసేయాలి. అలాగే ఇచ్చిన ట్యాబ్లెట్లు ఏమైనా ఉంటే వేసేసుకోవాలి. ఈరోజు సంగతి వదిలేసే, ఇంకెప్పుడు కూడా ఇలా లైట్ తీసుకోకు అంది ఆలు. సరే మేడం గారు, ఈ మాటలు మీకు కూడా తొందరలో వర్తిస్తాయి, గుర్తుపెట్టుకో అంది సీత. ఛీ పోవే అంది ఆలు సుధీర్ని చూస్తూ సిగ్గుపడుతూ. అలా అందరూ లంచ్ తినేసి
వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. రామ్ సీతలను అనుకోని సమయంలో ఇంటికి రావడం చూసి కంగారుగా గుమ్మం దగ్గరికి వెళ్ళి, సీత, ఒంట్లో బాగానే ఉంది కదా అని అడిగింది కమల. బాగుందత్తయ్యా. ఏమైంది? ఎందుకలా అడుగుతున్నారు? మరి ఈ సమయంలో వస్తే భయం వేసింది. రండి అంటూ లోపలికి వెళ్తారు. ఏంటి రామ్, ఏం జరిగింది అన్నాడు హాల్లో కూర్చుని ఉన్న బాలరాజు కూడా కంగారుగా. చెప్తాను డాడ్ అంటూ రామ్, సీత ఇద్దరూ కూర్చున్నారు. కమల కూడా కూర్చుంది కంగారుగా పక్కనే. రామ్, సీతలు ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు. అలా కంగారు పెడతారెందుకు? ఏం జరిగిందో చెప్పకుండా ఒకరి ముఖాలు ఒకరు ఎందుకు చూసుకుంటున్నారు అన్నాడు బాలరాజు. డాడ్, అసలు ఏం జరిగింది అంటే అంటూ పద్దు రావడం, రామ్ కోపంగా మాట్లాడటం, పద్దుకి యాక్సిడెంట్ జరగడం, వీళ్ళందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ ఈశ్వర్ భార్య సావిత్రిని కలవడం, నారాయణ వాళ్ళు చేసే పనులు అన్నీ చెప్పారు. అవన్నీ వింటున్న కమలకు భయం వేస్తే బాలరాజుకు మాత్రం కోపం వస్తుంది. ఆ సావిత్రి కూతురా పద్దు, కౌశల్కు పిల్లలు పుట్టే అవకాశం లేదా అని ఆశ్చర్యంగా అనుకుంటూ ఉంది కమల. అవును మామ్, వాడికి ఎలాగో పిల్లలు పుట్టరు. అప్పుడు నాకు పెళ్ళై పిల్లలు పుడితే ఈశ్వర్ అంకుల్ రాసిన వీలునామా రాసిన విధంగా నా పిల్లలకు వస్తుంది. అంటే ఆస్తి మొత్తం మనకి దక్కుతుంది. అలా జరగకూడదు అని వాళ్ళు ఇన్ని కుట్రలు చేస్తున్నారు అన్నాడు రామ్. ఇదంతా ఈశ్వరే చేయిస్తున్నాడు. ఆ రాక్షసుడి చేతుల్లోకి తన ఆస్తి పోకూడదు అని ఇలా జరిపిస్తున్నాడు. అయినా ఆ సావిత్రికైనా బుద్ధి లేదా ఇలా కన్న కూతురి జీవితంతో ఆడుకోవడానికి అన్నాడు కోపంగా బాలరాజు. వాళ్ళని చంపేస్తామని భయపెట్టాడంట డాడ్. అవన్నీ ఊరికే రామ్. ఒకవేళ నిజమే అయితే కూడా ఏం పోలీస్ కంప్లైంట్ లేదా? పోనీ మనకి చెప్పుంటే అదైనా సరిపోయేది కదా. నిజాయితీగా ఉండాలి అనుకుంటే వాళ్ళు అన్నాడు బాలరాజు. నేను అదే ప్రశ్న వేశాను డాడ్. పద్దు ఎన్నోసార్లు నాతో ఒంటరిగా ఉంది. అప్పుడైనా నాకు చెప్పి ఉండొచ్చు కదా అని. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఇద్దరు వదిలేయండి. ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అవ్వడం, జరిగిన విషయాలు మర్చిపోవడం ఆ అమ్మాయికే కాదు మనకు కూడా మంచిదైంది. కాబట్టి వాళ్ళ అమ్మ సావిత్రి అడిగిన విషయం సహాయం చేసేద్దాం అంది కమల. అవును మామ్, నేను కూడా అదే అనుకుంటున్నాను అన్నాడు రామ్. కాకపోతే పద్దుని అలా వాళ్ళు అంత ఈజీగా వదిలేరు మామ్ అన్నాడు రామ్. అదంతా ఏం లేదు రామ్. నువ్వు చెప్పినట్లు వాళ్ళేమైనా చేయాలి అంటే కూడా పద్దుకి ఇప్పుడు గతం ఏమీ గుర్తులేదు. మనం పోలీస్ కంప్లైంట్ పెట్టి ప్రొటెక్షన్ ఇప్పిద్దాం కావాలంటే అన్నాడు బాలరాజు. హా, ఓకే డాడ్. మామ్, సుక్కుని పిలు. సుక్కు అని పిలిచింది కమల. చెప్పండి అమ్మగారు అంటూ హాల్లోకి వస్తూ, సీతమ్మ, రాంబాబు మీరెప్పుడొచ్చారు? ఈ సమయంలో రారే అంటూ నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది సుక్కు. ఆ నోటికి కొంచెం గ్యాప్ ఇవ్వు సుక్కు అన్నాడు రామ్. క్షమించండి అయ్యగారు అంటూ నోటి మీద వేలు వేసుకుంటుంది సుక్కు. నీకు సొంతంగా అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు బాబు. సరే, నమ్మకంగా ఉంటారు కదా? అయ్యో, నా మాదిరిగానే బాబు, చాలా మంచివాళ్ళు అంది సుక్కు. ఓహో, ఇప్పుడు నువ్వు మంచిదానివి అని నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నావు అన్నమాట అన్నాడు రామ్. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.